నేను అప్పటికి మన లెఫ్ట్ సైడ్ బోర్డర్లోనే వెళ్తున్నాను. బోర్డర్లో వెళ్తుంటే ఆడు ఆ సైడ్ నుంచి రైట్ సైడ్ ఆడుతున్నాడు. సిగ్నల్ కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ స్లో కూడా చేయలేదు, సిగ్నల్ ఇవ్వలేదు, స్లో చేయలేదు. నేను కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఆడు సడన్గా లెఫ్ట్కి వెళ్ళాలని లెఫ్ట్ తిప్పేశాడు. నేనైతే లారీకి కొట్టేది. దేవుడు దేవుడు నిజంగా నన్ను చాలా అయితే కాపాడాడు. నాకు నేను 3 మంత్స్ బాగున్నాడు. పడుకున్నప్పుడైతే నాకు బాగా గుర్తుకొచ్చింది నిజంగా. బాగా గుర్తుకొచ్చేది. డ్రైవర్కి లైసెన్స్ కూడా లేదంటే ఏదో చెప్పుకోవాలి, డ్రైవర్ గుద్దేసి పారిపోయాడు. వేరే డ్రైవర్ తీసుకొచ్చే కేసులో పెట్టారు. ఆ కేసు కూడా ఫార్వర్డ్ పాజిటివ్ అని చెప్పి మా వైపు లేదండి కేసు. కొంచెం మీరే న్యాయం చేసేలా చూడండి. కెమెరా కూడా కొంచెం మొత్తం పోయిందండి. కెమెరా బ్యాగ్ మొత్తం కిట్ అంతా, కెమెరా కిట్ అంతా అందులో చెప్పండి. లెన్స్ పాడైతే నా జీవితాధారం మొత్తం కెమెరా అయింది. ఆ కెమెరా లేకపోతే నేను మళ్ళీ కెమెరా కొనాలంటే 6-7 లక్షలు అవుతుందండి. అంత నేను కొనలేను, చేయలేనండి. కింద పెట్టచ్చు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయితే మళ్ళీ అక్కడ ప్రైవేట్ కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చేది. కాలు మొత్తం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బాగా ఇన్ఫెక్షన్ అయిందంట. కొంచెం టైం పడుతుంది, బాగా ఎక్కువ టైం పడుతుంది. అది నైట్ రోజులు అంటున్నారు. ఆ కేసు కూడా ఇంకా ఏం కాలేదండి. మా సైడ్ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేనందువల్ల ఆ కేసు కొంచెం బాధితులుగా కేసు నమోదు చేశారా? నమోదు చేశారు. అది లారీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిందంటండి. అందువల్ల అది రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. అది లారీకి సంబంధించిన కూడా అటువైపు నుంచి వస్తాయండి. మా దాంట్లో అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదండి. అసలు ఫోన్ చేస్తా అన్నారు కానీ ఇంకేం లేదండి. ఆ కెమెరా కూడా పోయిందండి. నేను పెట్టుకెళ్ళే కెమెరా కూడా నేను బతికి దాని మీదనండి. లక్కీగా దేవుడు నిజంగా నీ పడిపోయినప్పుడు నా కొడుకే నా కళ్ళలోకి వచ్చి నువ్వు నిలిపోకుండా దేవుడు నిజంగా తను రక్షించి